చరణ్ కౌశిక్ గారు, ఏంటి ఈ కొత్త 99 రోజుల పాలన అంటే 100 రోజుల్లో మీరు ఇస్తామన్నాయి అని చెప్పి ప్రజల నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకత ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టడానికి ఒక డైవర్షన్ డ్రామాకి తెర తీశారు. దాని పేరే ఈ 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అనేది వినిపిస్తుంది. అసలు ఏంటి దీని ఉద్దేశం ఏంటి? ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక గతంలో కూడా చేశారు, ఒకసారి వారం రోజులు, ఇంకోసారి 3 రోజుల పాటు నిర్వహించారు. ఇప్పుడు 99 రోజుల పాటు అంటే 3 నెలల పైగానే చేస్తున్నారు. ఏంటి దీని ఉద్దేశం? అంటే 99 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి ప్రభుత్వం భావించింది. మార్చి 6 నుంచి జూన్ 12 వరకు ప్రధానంగా 2 ఏళ్ళలో సాధించిన విజయాలను వివరించడం, అదే కాకుండా సంక్షేమ పథకాల లబ్ధిదారులకు క్షేత్రస్థాయిలో చేరువవ్వడం, అదే కాకుండా అభివృద్ధి పనులు పెండింగ్లో ఉన్నటువంటి అభివృద్ధి పనులు కావచ్చు, ప్రారంభం కాని చోట ప్రారంభించే కార్యక్రమం, ప్రారంభమైన పనులు పూర్తి కావడానికి ఇంకా ఏ విధంగా ప్రభుత్వం సహకారం అందించే దానికోసం, అదే కాకుండా ప్రాముఖ్యత అంశాలు పరిగణలో తీసుకున్నట్లయితే 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి ఎవరైతే లబ్ధిదారులు ఇప్పుడు లబ్ధిదారులు నిజమైన లబ్ధిదారులకు అందుతూ ఉందా, లేకపోతే అసలు లబ్ధిదారులకు అందకుండా వేరే వాళ్ళకి ఏమైనా అందుతుందా తెలుసుకునే కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. ఎందుకంటే ఈ 2 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి రుణమాఫీ కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, అదే కాకుండా మహిళల కోసం తీసుకొచ్చినటువంటి అద్భుతమైన పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా దాదాపు వడ్డీ లేని రుణాలే 26,000 కోట్ల రూపాయలు, ఆర్టీసీలో భాగస్వామ్యం చేసుడు కావచ్చు, ఉచిత బస్ ప్రయాణం కావచ్చు, సోలార్ విద్యుత్తులో భాగస్వామ్యం చేసుడు కావచ్చు, అదే కాకుండా పెట్రోల్ బంకులు కావచ్చు, శిల్పారామంలో స్టాళ్ళు కావచ్చు, అదే కాకుండా స్కూల్ యూనిఫామ్లు కావచ్చు, ఇందిరమ్మ చీరలకు సంబంధించినటువంటి టెండర్ల అంశం కూడా మొత్తం మహిళలకే మహిళా అదేవిధంగా యూనిట్లకు అందించే కార్యక్రమం కావచ్చు. ఇట్లా దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మహిళల కోసం అద్భుతమైన పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. కాబట్టి మొన్ననే చాలా ఎకనామిక్ సర్వే కూడా చాలా స్పష్టంగా చెప్పింది, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మహిళల కోసం తెలంగాణ రాష్ట్రంలో అద్భుతమైన పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందని చెప్పే ప్రయత్నం జరుగుతాం. కాబట్టి అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలకు సంబంధించిన అంశం కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కావచ్చు, అదే కాకుండా పట్టణ ప్రణాళికలో భాగంగా అన్ని మున్సిపాలిటీలకు మాస్టర్ ప్లాన్ ఉండే విధంగా ప్రభుత్వం ముందుకు పోతుంది. దానిలో భాగంగా మాస్టర్ ప్లాన్ ఏర్పాటు చేసుకునే ప్రయత్నం కావచ్చు, అదే కాకుండా హైదరాబాద్ మహానగరానికి సంబంధించి ప్యూరు రేర్ అని చెప్పేసి 3 విభాగాలు విభజించుకొని తెలంగాణను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకునే ప్రయత్నంలో భాగంగా ఒక ప్లానింగ్ వ్యవస్థను రూపొందించే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. దానిలో భాగంగా పట్టణాల్లో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, అదే కాకుండా జిల్లాల్లో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, మౌలిక వసతులకు సంబంధించి కావచ్చు, రోడ్లు కావచ్చు, అదే కాకుండా విద్యారంగంలో వచ్చినటువంటి మార్పులు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎడ్యుకేషన్ కమిషన్ కూడా రిపోర్ట్ ఇచ్చిన పరిస్థితి, ముఖ్యమంత్రి గారు ప్రతి నెల రివ్యూ నిర్వహిస్తూ ఉన్నారు. అదే కాకుండా వైద్య రంగంలో వస్తున్న మార్పులు, అదే కాకుండా వ్యవసాయ రంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన నిధులు, అదే కాకుండా మెషినరీస్ మీద కూడా రీసెంట్గా సబ్సిడీ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం, అదే కాకుండా అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించినటువంటి వరికి సంబంధించిన బోనస్ కావచ్చు, గతంలో తరుగు పేరు మీద ఏం జరిగింది, ఇప్పుడు ఏం చేయబోతా ఉన్నాం, చాలా స్పష్టంగా ప్రజల గురించే ప్రయత్నంలో భాగంగా విద్య, వైద్యం, సేద్యం, అదే కాకుండా సంక్షేమ కార్యక్రమాలు, డెవలప్మెంట్ యాక్టివిటీసు, అదే కాకుండా పట్టణీకరణ చెందుతున్న క్రమంలో ఏ విధంగా పట్టణాలు ఉండాలి, దానిలో భాగంగా ప్రభుత్వము అన్ని అంశాల మీద దృష్టి పెట్టి 99 రోజులలో ఏ విధంగా ముందుకు పోయినట్లయితే మరొక 3 సంవత్సరాల కాలం పాటు మనం ఇచ్చిన హామీలు కావచ్చు, అదే కాకుండా గతంలో చేసినవి ఉన్నాయి, భవిష్యత్తులో చేయాల్సినవి ఉన్నాయి. ఇవన్నీ మీరు ఎన్నికల ముందు మీ మేనిఫెస్టోలో ఏదైతే పెట్టారో 420 హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకు చేరువయ్యేటువంటి ఒక ప్రణాళిక మీరు ఇప్పుడు సిద్ధం చేసుకున్నారు. అవి 99 రోజుల్లో ప్రజలకు వివరించేటువంటి కావచ్చు, ప్రాబ్లమ్స్ సొల్యూషన్ కావచ్చు, ప్రజల వద్దకే పాలన. మేడం ఇక్కడ మేము ఇచ్చింది 417 హామీలు మాత్రమే. ఓకే, బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ఏంటంటే 420 అని కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇచ్చినవి కాకుండా కొన్ని ఇవ్వని కూడా చేస్తున్నారు కదా. ఇప్పుడు సన్న బియ్యం ఉన్నది, దేశంలో ఏ రాష్ట్రంలో చేయడం లేదు. 10,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది. అదే కాకుండా 1 కోటి కార్డులకు సంబంధించినటువంటి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సహకారం చాలా నామినల్. ఎందుకంటే 33 లక్షల కార్డులకు మాత్రమే, కేంద్రం 49% మాత్రమే, అందులో 5 కిలోలకు మాత్రమే ఇస్తూ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం మీద 10,000 కోట్ల రూపాయల భారం పడుతూ ఉంది. అదే కాకుండా వ్యవసాయ రంగానికి రుణమాఫీ, గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో వడ్డీ మాత్రమే మాపైంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 లక్షల రుణాలు మాఫీ చేసి 21,000 కోట్ల రూపాయలు, 70,000 ఉద్యోగాలు 2013 తర్వాత గ్రూప్ 1 అసలు నిర్వహించలేదు. కానీ 563 ఉద్యోగాలు ఎక్కడ చిన్న పేపర్ లీక్ కాకుండా తెలంగాణ రాష్ట్ర ఉద్యోగాల కల్పన కావచ్చు, స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, వీరనారి సాకరాయిలం యూనివర్సిటీ, మన్మోహన్ సింగ్ హెల్త్ యూనివర్సిటీ, ఎడ్యుకేషన్ కమిషన్, రైతు కమిషన్, మనం ఏం చేసినా భవిష్యత్తులో ఏం చేయబోతున్నాం. ఇప్పుడు ప్రతిపక్షాలు కావచ్చు, మీడియా కావచ్చు, కాంగ్రెస్ నాయకుల్ని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నప్పుడు మీ హామీలు ఏమయ్యాయి, ఎంతవరకు అమలయ్యాయి అంటే ఆల్మోస్ట్ మేము అన్నీ చేసేసామని చెప్తున్నారు.
మరి అన్నీ చేసేసాము అని అంత ఎలక్షన్స్లో కూడా అదే మాకు రిఫ్లెక్ట్ అయింది, ఆ విజయాలకు మేము చేసినటువంటి అభివృద్ధి మా సంక్షేమం చూసి మమ్మల్ని నమ్మి ఓట్లేశారు అని చెప్తూ ఉన్నారు కదా. మరి ఇంత చేసినప్పుడు మళ్ళీ ఇప్పుడు ఒక సపరేట్గా 99 రోజుల ప్రణాళిక పెట్టుకొని మళ్ళీ ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఏంది? అంటే బీఆర్ఎస్ వాళ్ళు చేసిన కాపీ క్యాట్ వాళ్ళది పల్లె ప్రగతి పట్టణ ప్రగతి ఏదైతే ఉందో అది చేయడానికైనా 800 రోజుల్లో మీరు ఏం చేయలేదు, ఈ 99 రోజుల్లో చేస్తారా? లేలే, ఇక్కడ 800 రోజులు చేసినటువంటి దాని మీద రివ్యూ జరుగుతూ ఉంది. ప్రణాళికాబద్ధంగా మనం ఇచ్చిన హామీలు ఏంది, ఏమి నెరవేర్చినాం, ఏమి నెరవేర్చలేకపోయినాం, మనం వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఎక్కడి వరకు వచ్చింది, దానిలో భాగంగా వైట్ రేషన్ కార్డులు కావచ్చు, ఆరోగ్యశ్రీకి సంబంధించి కావచ్చు, తర్వాత ఏదైతే మనం ఇచ్చే ఉచిత కరెంటు కావచ్చు, ఉచిత కరెంటు సంబంధించి కూడా 200 యూనిట్ వరకు ఉచిత కరెంట్ ఇస్తూ ఉన్నారు. 50 లక్షల కుటుంబాలకు అది మేలు జరుగుతూ ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఇంకా మనం చేయాల్సినవి ఉన్నాయి. చేసిన పథకాలు నిజమైన లబ్ధిదారులకు అందుతున్నాయా లేవా? అదే కాక ఇందులో ఇళ్ళకి సంబంధించి 2వ విడత కూడా ప్రారంభించబోతా ఉన్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇప్పటికే 100 ప్రారంభించారు. అదే కాకుండా భవిష్యత్తులో మిగతా అన్ని నియోజకవర్గాలు విస్తరించే విధంగా, అదే కాకుండా ఎడ్యుకేషన్ను తెలంగాణ రాష్ట్రంలో ప్రపంచ స్థాయిలో ఎడ్యుకేషన్ ప్రమాణాలు ఉంటే ఏ విధంగా ముందుకు పోవాలి, అదే కాకుండా ప్రైవేట్ రంగంలో వస్తున్నటువంటి విద్యా విధానాలు ఏంటి, అదే కాకుండా భారతదేశంలో ఉన్న విద్యా విధానాలు కావచ్చు తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ముందుకు పోతా ఉన్నాం, అదే కాకుండా ఈ విద్యారంగంతో పాటు వైద్యానికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ అనేది మహమ్మారి పీడిస్తూ ఉంది. కాబట్టి దానిలో భాగంగా ప్రజలకందరూ కూడా టెస్టులు నిర్వహించి, అదే గ్రామీణ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు అదే టెస్టులు నిర్వహించి క్యాన్సర్ బాధితులు ఎవరున్నారు, అదే కాక షుగర్ ఏ విధంగా పెరుగుతూ ఉంది, అదే కాకుండా ప్రజల్లో వస్తున్నటువంటి మార్పు ఆధారంగా ఏ విధంగా కొత్త వ్యాధులు వస్తాయి, ఇవన్నీ కూడా అంటే విద్యా వైద్యం సేద్యంతో పాటు వ్యవసాయ రంగానికి సంబంధించి కావచ్చు, తర్వాత తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఏదైతే హామీలు కావచ్చు, నెరవేర్చినటువంటి అదేవిధంగా పథకాలకు సంబంధించినట్టు ఆల్రెడీ ప్రారంభమైన ఏమింది, ప్రారంభంగానే ఏమున్నాయి, అదే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్నటువంటి ఏదైతే మార్పులు కావచ్చు అన్నీ కూడా ప్రతి అంశం మీద ప్రజల్లో అవేర్నెస్ కార్యక్రమం కావచ్చు, అదే కాకుండా అధికారులతో రివ్యూ సమావేశాలు కావచ్చు, కేంద్రం సహకారం ఏ విధంగా ఉన్నది, తెలంగాణ ఏ విధంగా గతంలో కావచ్చు ఇప్పుడు ఏ విధంగా ఉన్నది, అన్ని విషయాల గురించే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం ముందుకు పోతాం. దాంతో పరిపాలనను ప్రజల దగ్గర తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. దానిలో మీరు చూడండి ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి అదేవిధంగా అదేవిధంగా అభివృద్ధి పథకాల పేరు మీద మేము అప్లికేషన్ ఫామ్ తీసుకొని L1, L2, L3 అసలు ఇల్లు లేని వాళ్ళు ఎవరు ఫస్ట్ వాళ్ళకి ప్రయారిటిస్తూ ఉన్నారు. అదే కాకుండా ఇప్పుడు 2023 డిసెంబర్లో కూడా చేశారు కదా, ఒక వారం రోజుల పాటు చేశారు కదా, ఇదే ప్రణాళిక. మరి అప్పట్లో చాలా అప్లికేషన్స్ వచ్చాయి, అవే ఇప్పటి వరకు కూడా వాటికి అతిగతి లేదు, మళ్ళీ ఇప్పుడు కొత్త అప్లికేషన్లు కొత్తగా సమస్యలు అవన్నీ నిజంగా ఎంతవరకు పరిష్కారం అయ్యాయి? ఇందిరమీలు మీరు ఒకసారి చెక్ చేసుకోండి, 3 లక్షల పైచిలకి ఇందిరమీలు ఇస్తే L1 అంటే వాళ్ళు అనాథగా ఉన్నంటే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేసి వికలాంగులకు సంబంధించి, L2 ఇల్లు లేని వాళ్ళు, L3 ఆల్రెడీ ఒక ఇల్లు ఉన్న వాళ్ళు, ఇట్లా మొత్తం కంప్యూటరైజ్ చేసి దానికి సంబంధించిన పాస్వర్డ్ ఓన్లీ సెక్రటరీ కేంద్రంగా ఓన్లీ సింగిల్ వే, ఓన్లీ కలెక్టర్ కావచ్చు ఎంఆర్ఓ ఆర్డీఓ చేంజ్ చేసే విధంగా కూడా ఉండకుండా ఖచ్చితంగా నిజమైన లబ్ధాల మేలు జరిగే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతూ మున్సిపాలిటీలో కూడా 60 నుంచి 70, 100 గదాలు ఉన్న వాళ్ళకు G+1 ఇల్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే విధంగా దానికి 6 లక్షల రూపాయలు ఎస్సీ ఎస్టీలకు, బీసీలకు 5 లక్షల రూపాయలు. మొన్ననే కేంద్రాన్ని అడిగినాం, మాకు 13 లక్షల ఇల్లు అవసరం వస్తుందంటే కేంద్రం 3 లక్షల ఇళ్లకు మాత్రమే సహాయం చేస్తానని చెప్పేసి మన బడ్జెట్లో నిధులు కేటాయించిన. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారులు లీడర్స్ అందరూ కలిసి గ్రామానికి వెళ్తున్నారు, ప్రజల్ని ఫేస్ చేసుకుంటారు, డైరెక్ట్గా మీరు వాళ్ళతో ఫేస్ టు ఫేస్ మాట్లాడతారు. గతంలో కొన్ని చూసాం మనం, రేషన్ కార్డులు అప్పుడు కావచ్చు, ఇంకొన్ని కావచ్చు, ఈ సభల్లో కావచ్చు, చాలా వ్యతిరేకత డైరెక్ట్గానే వ్యక్తపరిచారు. ఇప్పుడు మరి అదే పరిస్థితి రిపీట్ అవుతుందేమో, అది మీరు ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఎందుకంటే ఇప్పటి వరకు రైతు భరోసా పడలేదు, మున్సిపల్ ఎలక్షన్స్ అయిపోగానే రైతు భరోసా ఖాతాల్లోకి వేస్తామని సీఎంఏ చెప్పారు, మరి ఇప్పటి వరకు రైతు భరోసా పడలేదు. ఇలాంటివి చాలా క్వశ్చన్స్ వస్తాయి. వస్తాయి, రైతు భరోసా ఏనని చెప్పినాం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఇస్తారని చెప్పారు, ఇవ్వనని చెప్పలేదు. ఇక్కడ మ్యాపింగ్ జరుగుతూ ఉంది, మ్యాపింగ్ సమస్య ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరాలు మేడం ఇదంతా అంటే రియల్ ఎస్టేట్ వాళ్ళకు, లేకపోతే ఔటర్ రింగ్ రోడ్డు పోయిన వాళ్ళకి, మైనింగ్ చేసే వాళ్ళందరూ కూడా గతంలో రైతు బంద్ ఇచ్చారు. అట్లాంటి పరిస్థితి నిజమైన రైతులకు, వ్యవసాయం చేసుకునే రైతులకు రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగా పోయినసారి అవకాశం రాలేదు, కొంత టైం పడుతుంది, ఈసారి దగ్గరగా వచ్చింది కాబట్టి దాన్ని పరిష్కరిస్తే పూర్తి స్థాయిలో కొంత లాభం జరుగుతుంది నిజమైన రైతులకు అని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగా కొంత లేట్ అవుతుంది. పోయినసారి అట్లంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో వాళ్ళు జూన్ జూలై మాసం వరకు కూడా రైతు బంధు ఇచ్చిన పరిస్థితి, అది వానాకాలానికి సంబంధించి డిసెంబర్ వరకు ఇచ్చిన పరిస్థితి. మేము 9 రోజులలో 9,000 కోట్ల రూపాయలు డిపాజిట్ చేసినాం.
ఒక్కసారి మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు బంధువులు తప్ప మిగతా ఒకసారి కేసీఆర్ గారు నిర్ణయించిన 5,000 ప్రకారం ఇచ్చారు. రెండోసారి మా ప్రభుత్వంలో 6,000 రూపాయలు 7,000 రూపాయలు ఇచ్చే ప్రయత్నం చేసినా కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోతే 6,000 రూపాయలు. బోనస్ సంబంధించి మీరు చూడండి, బోనస్ కావచ్చు, అదేవిధంగా వరి కొనుగోలు చేస్తే 45 గంటల్లో పైసలు ఇస్తారు. గతంలో తరుగు పేరు మీద 7 నుంచి 10 కిలోలు తీస్తారు. తరుగు అనే ప్రసక్తే లేదు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే ప్రయత్నం కావచ్చు, ప్రజలకు వాస్తవ విషయాలు కానీ మరి ఇవ్వలేదు, మీరే ఒప్పుకుంటున్నారు. కానీ సీఎం మాత్రం రుణమాఫీ ఇచ్చాం, రైతు భరోసా ఇచ్చేసాం, మొత్తం అందరికీ ఇచ్చాము, కానీ ఎంతమందికి వచ్చినాయో రాలేదో నాకు తెలియదు అని చెప్పేసి ఇక్కడ రుణమాఫీ విషయంలో టెక్నికల్ అంశాలు ఉన్నాయి. 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినాం మేము, 2 లక్షల వరకు. గతంలో కేసీఆర్ గారు చేసింది వడ్డీ మాత్రం మాఫీ చేశారు. అందుకే మాకు మీరు చూడండి, సర్పంచ్ ఎలక్షన్లో 66% కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ స్థానాలు గెలిచినాం. మున్సిపల్ ఎలక్షన్లో ఏకంగా కాంగ్రెస్ పార్టీ అత్యధిక మున్సిపల్ చైర్మన్లు, మేయర్లు, కౌన్సిలర్లు చాలా పెద్ద ఎత్తున గెలిచి బీఆర్ఎస్ పార్టీ 26% మాత్రం పరిమితమయ్యారు. 86% ఉన్న బీఆర్ఎస్ పార్టీ 26% పరిమితం అయితే మేము గెలిచినట్టు మాకు అభ్యంతరం లేదు. ప్రజాప్రభుత్వం కాబట్టి ప్రజలు ఏదనుకుంటే ఏదైనా సిద్ధంగా ఉండాలా. అదే కాకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎవరైనా ప్రజలకు వివరించే ప్రయత్నం, అదే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి యుద్ధాలు కావచ్చు, రకరకాల సమస్యలతోటి భారతదేశ ఆదాయం కావచ్చు, రాష్ట్రాల ఆదాయం కూడా తగ్గుతూ ఉంది. జిఎస్టీ స్లాబ్ల రూపంలో కూడా మొన్న తగ్గిన పరిస్థితి. ఈసారి బడ్జెట్లు కూడా రాష్ట్రాలకు 50,000 కోట్ల రూపాయలు కేంద్రం తక్కువ చేసింది. జిఎస్టీ స్లాబ్లతోటి ప్రధానంగా రాష్ట్రాలు నష్టపోతా ఉన్నాయి. కాబట్టి పోయినసారి బడ్జెట్లో 2 లక్షల కోట్లు, ఈసారి బడ్జెట్లో 5,50,000 కోట్ల రూపాయలు కేంద్రం తక్కువ చేసింది. అదే కాకుండా కేంద్రమే 17 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకున్న పరిస్థితి. కాబట్టి కాంగ్రెస్ పార్టీగా వాస్తవాలు వివరించే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎంతవరకు వీలైతే అంతవరకు ప్రజలకు రైతు భరోసా కానీ రుణమాఫీ కానీ కంప్లీట్ గా చేసామని చెప్తున్నారు. దయచేసి ఏంటంటే 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినాం. కొన్ని దగ్గరలో టెక్నికల్ అంశాలు వచ్చిన మాట వాస్తవం. అందరికీ అందరు రుణమాఫీ చేయలేరు, అందరికీ సంక్షేమ కార్యక్రమాలు రావు. ఇప్పుడు దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా సన్నబియ్యం ఇస్తా ఉన్నారు. మన మేనిఫెస్టోలో బెటర్ అంశం కదా. మహిళల కోసం అద్భుతంగా కీర్తించింది ఎకనామిక్ సర్వే కేంద్ర ప్రభుత్వం కీర్తించిన పరిస్థితి. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం అంటున్నారా? లేదు, మహిళల కోసం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన అద్భుతమైన పథకాలు 50, అదేవిధంగా 50% ఉన్న మహిళలకు 2,500 ఇస్తున్నారు. అదొకటే కాదు కదా, అదొకటే ఉన్నదా? అది ఒకటే కాదు మేడం, అదొకటే లేదు. అడిగింది తప్ప అన్ని ఇచ్చాము. ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, సోలార్ విద్యుత్తులో భాగస్వామ్యం కావచ్చు, శిల్పారామంలో స్టాల్ కావచ్చు, ఇందిరమ్మ చీరలు కావచ్చు, అదే కాకుండా స్కూల్ యూనిఫామ్లో భాగస్వామ్యం చేస్తూ కావచ్చు, తర్వాత పెట్రోల్ బంకులు కావచ్చు, ఆర్టీసీలో బస్సులు కావచ్చు. ఒకటి కాదు, దేశంలో ఏ రాష్ట్రంలో అత్తకి కోడలికి తల అన్నారు, తర్వాత తులం బంగారం అన్నారు. తులం బంగారం విషయంలో రేపు వెళ్తారు కదా, ఏం కాదు, ఏమైతుంది అన్ని ఫేస్ బంగారం విషయంలో గతంలో మరి కేసీఆర్ గారు దళితుల 3 ఎకరాలు ఇచ్చిందా మరి? కాబట్టి సాధ్యాలు అట్లా ఉండదు. బంగారం రేటు పెరిగినప్పుడు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించినప్పుడు, గతంలో ఉన్న ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా తీపిచ్చి 11 రోజుల నుంచి ఓడి మీద ఆధారపడి రాష్ట్రాన్ని నడిపే పరిస్థితి. నేనే కేసీఆర్ గారు 3వ గెలిచి ఉంటే శ్రీలంకలో రాజపక్షని తన్ని తరిమినట్టు, బంగ్లాదేశ్లో షేక్ హసీనాను తన్ని తరిమినట్టు కేసీఆర్ గారు ఏదైనా తన్ని తరిమేవాళ్ళు. ఎందుకంటే తనకు ఓపిక లేదు, కేంద్రం దగ్గర పోయేవాడు కాదు, డిపిఆర్ సబ్మిట్ చేసేవాడు కాదు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద ఎప్పుడూ రివ్యూ నిర్వహించలేదు. ఎడ్యుకేషన్ అయితే అసలు కనీసం 10 సంవత్సరాల కాలం పడుచుకున్న పాపాన మా ముఖ్యమంత్రి ప్రతి నెల రివ్యూ నిర్వహిస్తారు. ఈ 5 ఏళ్ళు ఒక చిన్న గ్యాప్ మాత్రమే, చిన్న జస్ట్. కానీ నెక్స్ట్ వచ్చేది మళ్ళీ బీఆర్ఎస్. ఎవరు వస్తారో తెలుస్తుంది.